ఓం శ్రీ గురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః నరసింహోऽఖిలజ్ఞానమతధ్వాంతదివాకరः జయత్యమితసద్జ్ఞానసుఖశక్తిపయోనిధిः కళ్యాణాద్భుతగాత్రార్య కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే హృద్యార్య శుద్ధ విద్యార్య మధ్వార్య చ నమో నమః నౌమిన్యార్య సుధాదికర్జర మునీన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘూత్తమ గురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యారసుధారతాన్ శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే విద్యాపీఠవిధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమసద్గురుం నారాయణాయ పరిపూర్ణగుణర్ణవార్య విశ్వోదరస్థితిలయోన్నియతిప్రదాయ జ్ఞానప్రదాయ విబుధాసురసౌఖ్యదుఃఖసత్కారణాయ వితతాయ నమో నమస్తే నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నం అమరాసురసిద్ధవంద్యం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జరముదీరయేత్ స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. వసుదేవతల అతి పవిత్రమైన గాథను మనం వింటూ ఉన్నాం. తప్పు చేసిన వారు ఎలాంటి వారైనా వారికి శిక్ష తప్పదు. తప్పు చేయని వారు ఎలాంటి వారైనా వారు ఉన్నతిని పొందుతారనే అత్యద్భుతమైన ఓ నీతిని చెప్పే భాగం దాన్ని మనం వింటూ ఉన్నాం. ఈ గాథ వసుదేవతల గాథ. తప్పు చేశారు. వారు చేసిన తప్పేంటో వివరంగా ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. మీకు తెలుసు, మహాభారత తాత్పర్య నిర్ణయంలో విన్నారు. అలా ఆ వసుదేవతలందరూ కూడా వశిష్ఠ మహర్షులు ఇచ్చిన శాపానికి అనుగుణంగా ఇక భూమిపై పుట్టడం తప్పదు, మనుషులుగా పుట్టడం తప్పదు. చూడండి, దేవతలు మనుషులు అవ్వాలంటే వారికి లోపల ఎంత బాధ అనిపిస్తుంది. అసలు దేవతలుగా ఉన్నవాళ్ళు మనుషులుగా పుట్టాలంటే తమకు యోగ్యమైన అత్యద్భుతమైన లోకంలో ఉన్నవాళ్ళు మనుష్యలోకానికి రావాలంటే ఎంత బాధేస్తుంది. అసలు బాధ కలిగింది. చిన్న తప్పు, సహాయం చేశారు వారు, అంతే. ప్రధానమైన తప్పు చేసింది ఆ 7 దేవతలు కాదు. ద్యునామక వసువు ప్రధానమైన తప్పు చేశాడు, పాపం చేశాడు. కానీ ఆ అన్నయ్యకు, తన సహోదరునికి సహాయం చేశాము కాబట్టి, తను తప్పు చేస్తూ ఉంటే మేమందరం సహాయం చేశాము కాబట్టి అలా మానుష యోనిలో పుట్టాల్సిన పరిస్థితి మాకేర్పడింది అని ఆలోచించి దానికి తగిన మోక్షాన్ని కూడా ఆలోచించారు. గంగాదేవి దగ్గరికి వెళ్ళారు. ప్రార్థించగా గంగాదేవి దానికి సిద్ధమయ్యింది. అప్పుడు ఆ గంగాదేవి ప్రతీప కుమారుడైన శంతను దగ్గరికి వెళ్ళి తనను వివాహం చేసుకుంది. వారిరువురు కూడా సుఖంగా ఉన్నారు. అంతవరకు మనం గాథను విన్నాం. వైశంపాయనుల వారు చెబుతారు, సంవత్సరాన్ ఋతూన్ మాసాన్ బుబుధే న బహూన్ గతాన్ రమమాణస్తయా సార్ధం యథా కామం నరేశ్వర. అసలు వారి దాంపత్యం గురించి ఎంత అద్భుతంగా మహాభారతం ప్రవచిస్తుందో, ఎంత ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు. ఎంత విచిత్రమైన దంపతులో, ఎంత ఆదర్శ దంపతులో వాళ్ళు. వారిరువురు ఎన్ని రోజుల వరకు సంతోషంగా ఉన్నారు.
ఆశ్చర్యం అనిపిస్తుంది. ఉండాలండి. అలాంటి గుణాలను మనం అనుష్ఠానంలోకి తేవాలి. వారిని ఆదర్శంగా మనం తీసుకోవాలి. వారిని ఆదర్శంగా చూపించాలి. ఏదో తప్పు చేశారు, ఆ తప్పుని మాత్రమే హైలైట్ చేసి దాన్ని మాత్రమే చూపించడం, దాన్ని మాత్రమే చెప్పడం చాలా గొప్ప అపరాధం అండి అది. అలా చేయడం. సరే, వారు తప్పు చేశారు నిజమే. కానీ ఆ తప్పును ఎలా పరిహరించుకున్నారు? ఆ తప్పును ఎలా అధిగమించగలిగారు? తప్పును సరిచేసుకోవడం సాధ్యం కాదు మనిషికి. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే. ఒప్పును తప్పు చేసుకోవడం, తప్పును ఒప్పు చేసుకోవడం ఎవరి వల్లనైనా సాధ్యమవుతుందా? అసలు సాధ్యం కాదు. కానీ తప్పును అధిగమించగలగాలి. ఆ తప్పు తనకు తాకకుండా చూసుకోగలగాలి. చాలా ధైర్యం ఉండాలి అందుకోసం. అలాంటి ధైర్యాన్ని మనం సంపాదించుకోవాలి. మహాభారతాన్ని, రామాయణాన్ని, భాగవతాన్ని ఈ దృష్టితో మనం చదవగలిగితే, అధ్యయనం చేయగలిగితే అలాంటి ధైర్యం మనకు వస్తుందండి. ఏదైనా పాపం చేస్తే దానికి తగిన శిక్షను మనం పొందాలి. శిక్షను అనుభవించే ధైర్యం మాకు కలుగుతుంది. నా తప్పేంటో నాకు తెలియకుండా ఉంటే ఎలా ఆ శిక్షను మనం అనుభవించగలం? అనుభవించాలనే మనసు మాకెలా పుడుతుంది అసలు? కనుక ఆ మహానుభావుల గాథను ఈ దృష్టికోణంతో మనం అధ్యయనం చేయాలి. అలాగే వారు దంపతులయ్యారు. దంపతులైన తరువాత ఎన్ని రోజుల వరకు సుఖంగా ఉన్నారు? ఈ రోజుల్లో తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే వివాహమైన మరుక్షణములోనే విడాకులకు నోటీస్ పంపేవాళ్ళు ఉన్నారు. విడాకులను తీసుకునే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. అసలు సంసారం అంటే ఏంటి? అసలు పెళ్ళి అంటే ఏంటి? అందుకోసమే పెళ్ళి గురించి దుర్భావనలు ప్రజల్లో వస్తూ ఉన్నాయి. ఎందుకని? ఇందుకోసమే. ఏదో ప్రేమ అంటాం, ప్రేమ అంటారు. పెళ్ళి ఎందుకు కావాలి అసలు వారికి? విడిపోవడానికి పెళ్ళి కావాలా? విడిపోవడానికి బంధనం కావాలా? బంధం కావాలా? లేదే. ఈ ప్రేమ బంధం అనేది విడదీయరానిది. ఎవరూ విడిపోకూడదు. నిజంగా అంత అద్భుతమైన విషయాన్ని చెబుతూ ఉన్నారు. అంత అద్భుతమైన వారి దాంపత్యాన్ని మహాభారతం మనకు చూపెడుతూ ఉంది. కలియుగానికి మహాభారతం యొక్క ఆవశ్యకత, అవసరం ఎంతుందో మనం గమనించాలి. కనీసం దీన్ని విన్న తరువాత విడిపోయిన వారు మళ్ళీ చేరితే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, అసలు దాంట్లో ఎంత ఆనందం ఉందో. లేదా విడిపోయాం, మళ్ళీ వేరే వివాహం చేసుకుంటారు. అలా చేసుకున్న తరువాత కూడా మనసుకు దుఃఖం కలగటం, అయ్యో తప్పు చేశానే అనే భావన మనసుకు వస్తే ఎంత గొప్పదో అసలు. మహాభారతంలో పుట్టినందుకు ఎంత గర్వమో. అలాంటి గర్వించదగ్గ పరిస్థితి వారికి వస్తుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. తప్పు చేయడానికి నేను ప్రోత్సహించడం లేదు. తప్పు చేసిన తరువాత ఎలా మనల్ని మనం దిద్దుకోవాలి, మహాభారతం నుండి ఎలా నేర్చుకోవాలి, భారతదేశంలో పుట్టి ఏం నేర్చుకోవాలి మనం అనే విషయం మహాభారతం చెబుతుంది. చాలా నాకైతే ఆ శ్లోకాన్ని చదివితే ఎంత ఆనందం కలిగిందో. మీ అనుగ్రహం మాకు కావాలి. నా దంపతులకు, మీ అందరికీ ఈ శంతను గంగాదేవి యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం కావాలి. ప్రార్థించండి. వివాహాలకు వెళతారు మీరందరూ కూడా. ఏమని ఆశీర్వదించాలి అంటే ఆ శంతను గంగ మీ దాంపత్యాన్ని చక్కగా చూడాలి అని ఆశీర్వదించండి. మనసులో అనుకోండి. వారి దగ్గరికి వెళ్ళి గట్టిగా చెప్పండి, ఎలా ఉన్నారు శంతను గంగాదేవ్? ఒక్కరేంటండి, ఈ ఒక్కరు దంపతుల ఎన్ని దంపతుల మనోభావాలు మహాభారతంలో వ్యక్తం చేయబడ్డాయో. వేదవ్యాసదేవుల వారు వారి దాంపత్యాన్ని ఎంత చక్కగా చెప్పారో చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మరోసారి శ్లోకాన్ని చదువుతానండి, గమనించండి, వినండి. ఆ శ్లోకాన్ని వినడం ద్వారా ఎంత పుణ్యమో అసలు, చాలా పుణ్యం. ఆ శ్లోకాన్ని శ్రద్ధగా సావధాన మనస్కులై వినండి. మరో విన్నపం, నా విన్నపం మీ అందరికీ విజ్ఞాపన. మీరందరూ చాలా చక్కగా వింటూ ఉన్నారు, చాలా సంతోషం. కానీ వినేటప్పుడు సావధానంగా వినాలి. మీరు 2 సార్లు 3 సార్లు వింటే పర్వాలేదు, కానీ ఒకసారి వింటూ ఉన్నప్పుడు సావధానంగా వినాలి. మరే వ్యాపారము వద్దు.
వంట చేస్తూనో లేక మరే పూజ చేస్తూ వినడం పుణ్యమే, కాదనడం లేదు. కానీ మాకు ఆ సావధానం కలగదు. పూజ చేస్తూ ఉంటాం, ఇటువైపు వింటూ ఉంటాం. ఏం విన్నాం మనకు అర్థం కాదు. ఏవో కొన్ని కొన్ని శబ్దాలు చెవిల్లోకి వెళ్ళినట్లు అనిపిస్తున్నాయే తప్ప ఏం తాత్పర్యమేం అర్థం కాదు. కనుక ఏకాంతంగా సావధానంగా మరేవైపు మనసును పెట్టకుండా ఏకాగ్ర మనస్కులై మహాభారతాన్ని వినండి. చాలా చక్కనిది మహాభారతం. అంతకన్నా గొప్పది మరొకటి లేదు. గురువరేణ్యులైన పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు ఆదేశించారు. వారి ఆదేశాన్ని మనం పరిపాలిస్తూ ఉన్నాం. వారి ఆదేశాన్ని నేను కూడా పరిపాలిస్తూ ఉన్నాను. చెప్పమని ఆదేశం చేశారు, వారి ఆదేశాన్ని నేను పరిపాలిస్తూ ఉన్నాను. కనుక ఈ పుణ్యం వారికే వెళుతుంది, ఈ పుణ్యం నాకు కాదు. వారి సంతోషం నాకు కలిగితే చాలు, అంతే. మేము వినేటప్పుడు కూడా ఇలాంటి భావన ఉండాలి. సావధాన మనస్కులై ఏకాగ్ర మనస్కులై మహాభారతాన్ని వినండి. ఏ ప్రవచనాన్నైనా అలాగే సావధాన మనస్కులై వినాలి. అది అరగంట అయినా, గంట ప్రవచనం ఉన్న గంట ప్రవచనం వినడం అసాధ్యమైతే అరగంట వరకు వినండి. ఆ తర్వాత దాన్ని మళ్ళీ కొనసాగించండి వినడం. కానీ ఏకాగ్ర మనస్కులై వినండి. మనస్సుకు ఎంత హత్తుకుంటాయంటే ఆ మహాభారతం, రామాయణం, భాగవతాలు చాలా హత్తుకుంటాయి. నాకు కావలసిన బంధువు అనిపిస్తుంది, నా గురువు అనిపిస్తుంది, నా తల్లి తండ్రి మహాభారతం అనిపిస్తుంది, నా దేవాధి దేవత మహాభారతం అనిపిస్తుంది, నా సర్వస్వం మహాభారతం అనిపిస్తుంది, నా జీవితం మహాభారతం అనిపిస్తుంది, మా ఊపిరి మహాభారతం అనిపించాలి, నా రోగానికి ఔషధం మహాభారతం అనిపించాలి. అలాంటి ఏకాగ్ర మనస్సుతో మీరు వినండి. అలా భగవంతుడు నా ద్వారా చెప్పించాలని మళ్ళీ మళ్ళీ భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తాను. మళ్ళీ ఆ శ్లోకానికి మనం వద్దాం. సంవత్సరాన్ ఋతూన్ మాసాన్ బుబుధేన బహూన్ గతాన్. ఆ శబ్దాలను ఆడడం కూడా నా వల్ల కావడం లేదు, అంత సంతోషం అనిపిస్తుంది. వేదవ్యాస దేవుల వారిని ఎన్నిసార్లు నమస్కరించాలని ఇలాంటి మహాభారతాన్ని మాకిచ్చినందుకు. ఎక్కడో నాకిల్లు లేదు అనే దుఃఖం మాకు కలగదు, సంపద లేదు అనే దుఃఖం మాకు కలగదు. మహాభారతమే మా సంపద అని మనం అనుకున్నట్లయితే ఎంత గొప్ప సంపద అసలు! ఇలాంటి సంపదను నేను సంపాదించుకున్నానా, ఇది నా ఆస్తి అనే భావన కలుగుతుంది. సంవత్సరాన్ ఋతూన్ మాసాన్ బుబుధేన బహూన్ గతాన్ రమమాణస్తయా సార్ధం యథాకామం నరేశ్వర. ఎన్ని రోజుల కాదే, సంవత్సరాలు తనలో గడిపాడట, తనతో ఆ గంగాదేవితో. ఋతువులను గడిపాడట, మాసాలను గడిపాడట తనతో. అలా వారి దాంపత్యం కొనసాగుతూ ఉంది. బహూన్ గతాన్, ఎన్నెన్నో సంవత్సరాలు గడిచాయి. ఎలా? రమమాణస్తయా సార్ధం, తనతో సంతోషంగా ఉండే కాలం. ఆ కాలాన్ని గమనించండి. భార్యతో సంతోషంగా ఒక భర్త ఎన్ని రోజుల వరకు ఉన్నాడు, ఎన్ని సంవత్సరాల వరకు ఉన్నాడు. వారిరువురు దంపతులు ఎంత సంతోషంగా సంవత్సరాలు ఉన్నారు. ఎంత ఆనందం అనిపిస్తుంది, ఎంత ఆనందం అనిపిస్తుంది. మహానుభావులు ఆ దంపతులు, గంగా మరియు శంతను దంపతులు. యథాకామం నరేశ్వర, తన అపేక్షకు తగినట్లు ఆ సంసారాన్ని, దాంపత్యాన్ని తను అనుభవించాడు. ఎలాంటి సుఖాలు తనకు కలగాయి, దేవలోకంలోని సుఖాలు తనకు కలగాయట. అలా చాలా సంతోషంగా తనున్నాడు. ఋతుకాలంలో ఆ గంగాదేవి గర్భవతి అయ్యింది. జాతం చ సా పుత్రం క్షిపత్యం భసి భారత. అలా 8 కొడుకులు తనకు కలిగారు. 7 పుట్టిన మరుక్షణములోనే ఆ గంగాదేవి గంగా నదిలో పారవేసి వారిని సంహరించింది. ఎంత కఠోరమైన మనస్సు తనది అని అనిపిస్తుంది కదండి. కానీ ఆ వసువులు ప్రార్థించారు, ఆ మనుషులుగా పుట్టడం మా వల్ల సాధ్యం కాదు, మేము ఉండలేము, చిన్న తప్పు చేశాము కాబట్టి. మరియు వశిష్ఠ ఋషులు మాకు ఆ శాప విమోక్షం కల్పించారు కాబట్టి దానికి అనుగుణంగా మేము చనిపోవాలి. పుట్టడమే వారు చేసిన ఆ పాపానికి ఫలితం. అంత దుఃఖాన్ని 9 మాసాలు గర్భంలో ఉండాలంటే ఆ గర్భంలో ఎలాంటి దుఃఖాన్ని అనుభవించాలి అసలు? అలాంటి దుఃఖాన్ని వారు అనుభవించి
పుట్టిన తరువాత మళ్ళీ వారు చనిపోవాలి, స్వరూపాన్ని వారు అందుకోవాలి. కనుక అలా వారినందరినీ కూడా గంగానదిలో వేసి సంహరిస్తూ ఉంది. 8 కొడుకులు తనకు కలిగారు. ఇంత జరిగినా కూడా నచతాం కించనోవాచ త్యాగాద్భీతో మహీపతి అమీమాంస్య కర్మయోని ఆగమశ్చేతి శంతను. అయినా కూడా తను అడగటం లేదు, తను ప్రశ్నించడం లేదు. ఎందుకని? మాటకు కట్టుబడ్డాడు కాబట్టి. మరో భయం తనకు. చూడండి, ఈ భయం ఉండాలండి. మహాభారతం చెబుతుంది భయం ఉండాలి. ఏం భయం ఉండాలి? అడిగితే తను నన్ను విడిచిపోతుందో ఏమో భయం. ఎంత ప్రేమ అసలు భార్య పైన! అంతగా ప్రేమించేవాళ్ళు ఉన్నారా అని అనుకుంటాం. అరే, పుట్టిన కొడుకునందరినీ చంపుతూ ఉంది. అలాంటి పరిస్థితిని కూడా ఎంత ధైర్యంగా తను ఎదుర్కొన్నాడో చూడండి రాజు. ఎందుకని? అడిగితే విడిచిపోతుందేమో అన్న భయం. తనతో ఉండాలి, జీవితాంతం తనతో గడపాలి అనే భావన తనకు. ఇది పవిత్రమైన ప్రేమ అంటే. కనుక కించన నోవాచ, అసలేమీ అడగడానికి తను సిద్ధుడు కాలేదు. శంతనుర్ధర్మభంగాచ్చ నాపర్ఛత్తాం కథంచన. అలాగే ధర్మభంగ భయం తనకు. ఎందుకని? మాటకు కట్టుబడడం ఒక ధర్మం. సత్యమైన మాట ప్రతిజ్ఞ చేసిన తరువాత ఆ ప్రతిజ్ఞను సంరక్షించుకోవడం కూడా ఒక ధర్మం. ఆ ధర్మం భగ్నమవుతుందేమో అనే ఉద్దేశంతో తను అడగడం లేదు. చివరికి 8వ కొడుకు పుట్టాడు. పుట్టిన తరువాత కూడా తను అడగడానికి సిద్ధం కావడం లేదు. అసలు గంగాదేవికి ఎంత ఆనందం అనిపించిందంటే, నా భర్త ఎంత గొప్పవాడు, ఎన్ని తప్పుడు పనులను నేను చేస్తూ ఉన్నా నన్ను అడగటం లేదు. అంటే అడగకూడదు అని అభిప్రాయం కాదు. నన్ను ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు తను. నేను చేసేది తప్పు కాదు, దాని వెనుక ఏదో ఒక మహత్ ప్రయోజనం ఉంది అను తను అర్థం చేసుకున్నాడు. నన్ను అర్థం చేసుకున్నాడు, నా పనిని తను అర్థం చేసుకున్నాడనే భావన తనకు కలిగిన తరువాత, ఆ గంగాదేవికి కలిగిన తరువాత చాలా సంతోషం అనిపించింది. అంతేకాకుండా తను ఆ ధర్మాన్ని ఎలా పరిపాలిస్తూ ఉన్నాడు దాన్ని గమనించి చాలా సంతోషం కలిగింది. తనకు కూడా ఒక భయం కలిగింది. ఏంటి అంటే, చివరికి తను అడగకపోతే నేను ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. కానీ నేను ఇక్కడ ఉండకూడదు చాలా రోజుల వరకు. ఎందుకని? దేవతా శరీరంతో నేనున్నాను కాబట్టి. ఈ విషయాన్ని కూడా తాత్పర్య నిర్ణయంలో చెప్పాను. అక్కడే మీరు దాన్ని మరోసారి వినండి. అందుకని గంగాదేవి ఏమనుకుంది చివరికి? తను ప్రశ్నించడం లేదు. కనుక ఈ పుట్టిన కొడుకును కూడా గంగానదిలో వేస్తూ ఉన్నట్లు నేను నటించాలి అని తను అనుకుంది. అప్పుడైనా తను కదులుతాడేమో, అప్పుడైనా తను ప్రశ్నిస్తాడేమో అని అనుకుంది. ఆ 8వ కొడుకును కూడా గంగానదిలో వేయడానికని నటించడానికి నటిస్తుంది. అప్పుడు ఆ మహానుభావుడైన శంతను మనస్సు చాలా దుఃఖం కలిగింది. ఏంటిది? ఎందుకని ఇలా తను చేస్తూ ఉంది తను మనసులో అనుకుని, మావధి కస్య కాశీతి కిం హీనత్సి సుతానితి పుత్రఘ్ని సుమహత్పాపం సంప్రాప్తం తే సుగర్హితం. ఎందుకని వాళ్ళను చంపుతూ ఉన్నావు? పుట్టిన వాళ్ళని పాపం కాదా? మహాపాపం కాదా? దానివల్ల మహత్పాపం రాదా? ఎందుకని చంపుతూ ఉన్నావు? ఎవరు నువ్వు అని ఏ ప్రశ్నలను తను అడగరాదు అనుకున్నాడో ఆ ప్రశ్నల్ని తను అడిగాడు. కోపం రాలేదు గంగాదేవికి. గంగాదేవికి చాలా సంతోషం అనిపించింది. సరే, నేను ఇంతవరకు ఉండాలి తనతో, తరువాత నా లోకానికి నేను వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ మూల రూపం అక్కడ ఉన్నాడు వరుణుడు, తనతో నేను ఉండాలి అని తను అనుకుని, ఆ గంగాదేవి దేవతా శరీరంతో వచ్చింది కాబట్టి, దేవతా శరీరంతో భూలోకములో చాలా రోజులు ఉండరాదు కాబట్టి వెళ్ళడానికి తను సిద్ధమై ఆ 8వ కొడుకును కూడా గంగానదిలో వేస్తూ ఉన్నట్లు తను నటించగా, ఎప్పుడైతే ఆ శంతను అడిగాడో ఆ క్షణంలోనే ఇక తను తీర్మానించుకుంది. ఆ కథ ఏంటో ఆ గాథను చాలా చక్కగా మహానుభావురాలైన గంగాదేవి వినిపించడానికి సిద్ధమయ్యింది. లేదు, నేను 7గురిని చంపాను, ఈ 8వ కొడుకుని నేను చంపడం లేదు, చంపను కూడా. ఈ కొడుకు మీ కొడుకు, మీకే వదిలిపెడతాను, మిమ్మల్ని తను పోషిస్తాడు చివరి దశలో.
కనుక తను మీ కొడుకు. ఎందుకని నేను చంపాను ఆ రహస్యాన్ని నేను మీకు చెప్పాలి. స్వస్తి వస్తు గమిష్యామి పుత్రం పాహి మహావ్రతం. మీకు మంచిది కలగాలి, మంగళం మీకు జరగాలి. ఇక నేను ఇక్కడ ఉండకూడదు, చాలా రోజుల వరకు నేను వెళ్ళిపోతానని చెప్పింది. నేను ఎందుకని ఇక్కడికి వచ్చాను, మీరు అడిగారే ఎవరు నువ్వు, ఏం చేస్తూ ఉన్నావు, ఎందుకని ఈ పాపం చేస్తూ ఉన్నావు అని మీరు అడిగారే. మీ ప్రశ్నలకు జవాబు నేను ఇవ్వాలి, జవాబుని ఇవ్వకుండా వెళ్ళడం కాదు. కనుక నా వృత్తాంతాన్ని మీకు చెప్పాలి, చెప్పి తీరాలి. ఎందుకంటే ఇంతవరకు నా పైన దురభిప్రాయం మీకు లేదు. సంతోషం, చాలా సంతోషం. ఇకపైన నా గురించిన దురభిప్రాయం మీకు ఉండకూడదు. నేను తప్పు చేశాను, పాపం చేశాను, సుగరహితమైన మహత్పాపాన్ని నేను చేశాను, అతి నింద్యమైన మహత్పాపాన్ని నేను చేశానని మీ మనసులో ఉంది కదండి. మీరు అన్నారు కదండి, నేను చేసింది పాపం కాదని మీకు తెలియాలి, మీలాంటి వారికి తెలియాలి. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఏ భర్త అయినా భార్యను తప్పుగా అర్థం చేసుకోకూడదు, అలాగే భర్త కూడా భార్యను తప్పుగా అర్థం చేసుకోకూడదు. కనుక ఇరువురు పవిత్రంగా ప్రేమగా ఇరువురు ఉండాలి, అవకతవకలను అధిగమించగలగాలి ఇరువురు కూడా. కనుక నా గురించి కథను నేను చెబుతానని తను చెబుతూ ఉంది. ఆ గంగాదేవి చాలా సంతోషం కలిగింది. శంతనురువాచ ఆపవో నామ కోన్వేషః వసూనాం కించ దుష్కృతం శశాప యస్మాత్ కళ్యాణి సవసూశ్చారు దర్శనే. ఆపవ అనే ఋషి వసువులకు శాపమిచ్చాడు. ఆపవ ఇచ్చిన శాపమిది ఎవరికి, వసువులకు అని తను చెప్పగా, గంగాదేవి చెప్పగా కుతూహలం కలిగింది రాజుకు, శంతనువుకు. అదేంటి, ఆపవ ఋషి ఎవరు, వసువులకు ఎందుకని శాపమిచ్చాడు, ఆ వసువులు ఎందుకని పుట్టారు అని ఆ వివరాన్ని గురించి రాజు అడగగా మళ్ళీ ఆ గంగాదేవి చెబుతూ ఉంది. యం లేభే వరుణ పుత్రం పురాభరత సత్తమ వశిష్ఠనామాస ముని ఖ్యాత ఆపవయిత్యుత. వశిష్ఠ మహర్షులెవరు, వరుణుని కొడుకులు, వరుణుని సంతానం వశిష్ఠ ఋషులు. తెలుసుకోవాలి అన్ని విషయాలు కూడా. ఎన్నోసార్లు వారు పుట్టారు, కానీ ఒక సందర్భంలో వరుణ సుతులు వారు, వరుణ పుత్రులు వారు. కనుక వశిష్ఠనామాస ముని, వారికి వశిష్ఠ అని పేరు పెట్టారు. ఆపవ అని కూడా వారు ప్రఖ్యాతులయ్యారు. చాలా చక్కని పేరు ఆపవ, చాలా చక్కని పేరు. ఏంటి ఆపవ అంటే అర్థం ఏంటి, వశిష్ఠ అంటే వాసం చేసేవారిలో ఉత్తముడైన వాడు, అంటే ఉత్తమంగా తన జీవితాన్ని రూపొందించుకున్నవాడు అని అర్థం. వాసం చేయడం, నివాసం చేయడం, తన నివాసం గట్టిగా ఉండాలి, తన నివాసం ఉత్తమంగా ఉండాలి, తన బ్రతుకు చాలా మంచిగా ఉన్నతంగా ఉండాలి, ఉత్తమంగా ఉదారంగా ఉండాలని తన బ్రతుకునే ఉన్నతంగా నిరూపించుకున్న మహామనీషి వశిష్ఠ మహర్షి. తనకు ఆపవ అనే మరే పేరు. ఎందుకని ఆ పేరు ఆపవ అనే పేరు, చాలా చక్కని అర్థం ఉంది. ఆపహ అంటే నీళ్లు అని అర్థం. నీళ్లకు వశిష్ఠ మహర్షికి ఏంటి సంబంధం, నీళ్లకు వశిష్ఠమునికి సంబంధం లేదు, కానీ నీళ్లకు మరియు వరుణునికి సంబంధం ఉంది. ఎలా, మీకు తెలిసినదే, వరుణుడు ఆ నీటికి అభిమాని అయినవాడు, అభిమాని కాబట్టి ఆపహ అనే పేరు వరుణునికి. అభిమన్యమానమైన వస్తువేదైతే ఉందో ఆ పేరు అభిమానికి కూడా ఉంటుంది. అభిమాని పేరుతో అభిమన్యమానమైన వస్తువును కూడా వ్యవహరిస్తూ ఉంటారు. శాస్త్రంలో ఇలా వ్యవహారం ఉంది. కనుక వరుణునికి ఆపహ అని పేరు. ఎందుకని, అభిమాని కాబట్టి వారికి ఆపహ అని పేరు. ఆ ఆపహ అయిన ఆప అనే శబ్దంతో వాచ్యుడైన వరుణుని కొడుకు కాబట్టి ఆపవ వీరు, వరుణుని కొడుకు వారుణి. అలాగే ఆపవ వశిష్ఠమునికి వారుణి అని పేరు కూడా ఉంది. వారుణి అంటే ఆడాళ్ల పేరు అని అనుకుంటారు, నిజమే. వారుణి అనేది ఆడవాళ్ళకి కూడా పేరుంది. అప్పుడు దీర్ఘం వారుణి, నీ అనేది దీర్ఘం అవుతుంది. వారుణి అనేది పురుషులకు కూడా పేరు పెట్టొచ్చు. వారుణి అనేది హ్రస్వం అక్కడ. వారుణి అంటే వరుణపుత్రుడు అని అర్థం, వశిష్ఠ మహర్షి అని అర్థం. అలా ఆ వశిష్ఠమునికి ఆపవ, ఆరుణి, వారుణి అనే పేరు కూడా వారికి ఉంది.
వారి ఆశ్రమం ఎంత పుణ్యప్రదమైనదో, ఎన్నెన్నో మృగాలున్నాయి, పక్షులున్నాయి. మేరు పర్వతం యొక్క పార్శ్వంలో ఆ వశిష్ఠ ఋషుల యొక్క ఆశ్రమం ఉందట. సర్వర్తు కుసుమాభవం స వారుణిస్తపస్తేపే తస్మిన్ భరత సత్తమ. చూడండి, వారుణి అని మహాభారతం వారిని పిలుస్తూ ఉంది. అలా ఆ వారుని వశిష్ఠ ఆపవ ఆ ఆశ్రమంలో దీర్ఘమైన తపస్సులో తనమునకలై ఉన్నారు. ఆ ఆశ్రమం ఎలాంటిదంటే చాలా అద్భుతమైన ఆశ్రమం. దక్షుని కూతురు, దక్ష ప్రజాపతి యొక్క కూతురు. ఎవరు? ఆవు. దక్ష ప్రజాపతి వల్ల దక్షస్య దుహితాయాతు సురభిత్యభిశబ్దిత. దక్షుని కూతురు సురభి అని. ఆ దక్ష మరియు సురభి వారిరువురికి ఆవులు జనించాయి, ఆవులు పుట్టాయి వారిరువురికి. చూడండి, మనుషుల వల్ల ప్రాణి సంతానం. ఎవరి వల్ల? దక్ష మరియు సురభి వారిరువురి వల్ల ఈ ధేనువులన్నీ పుట్టుకొచ్చాయి, గోమాతలు పుట్టుకొచ్చాయి. అలా వారి వల్ల, ఆ దంపతుల వల్ల పుట్టిన గోమాత అది నందిని. మహాభారతంలో ఆ నందిని గురించి చెబుతారు. అనుగ్రహార్థం జగత సర్వకామదుగాం వరం. అలాంటి నందినిని ధర్మాత్ములైన ఆ వశిష్ఠ ఋషుల వారు స్వీకరించారు. ఎందుకని? హోమధేనువుగా స్వీకరించారు. హోమానికి, యజ్ఞయాగాదులకు ఉపయోగపడే గోమాతగా దాన్ని స్వీకరించారు. వారు త్రాగడానికి కాదు, ఆ ఆవును ఉపయోగించుకునేది కాదు. ఆ గోమయం యజ్ఞానికి కావాలి, గోమూత్రం యజ్ఞానికి కావాలి, ఆవు పాలు యజ్ఞానికి కావాలి, పెరుగు కావాలి, అలాగే నెయ్యి కావాలి. ఇవన్నీ కూడా పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ముఖ్యంగా ఆవు కావాలి. ఆ గోమాతను దర్శించుకోవడమే పరమ పవిత్రమైనది. కనుక హోమధేనువుగా ఆ నందిని కల్పించుకున్నారు. ఇలాంటి సందర్భంలో పృథు మొదలైన వసువులందరూ కూడా వారు ఆ మేరు పార్శ్వంలో ఉన్న ఆ వనంలో సంచరిస్తూ చివరికి వశిష్ఠ ఋషుల ఆశ్రమానికి వచ్చారు. ఆ ఆశ్రమంలో ఈ ఆవును చూశారు వారందరూ కూడా. అందులోనూ కూడా ద్యునామక వసువు యొక్క భార్య, ఆ భార్య కూడా ఈ ఆవును చూసింది. ఆవును చూసి చాలా సంతోషం కలిగింది. దదర్శ సుమధ్యమ సంచరంతి చ వనే తస్మిన్ గాం తస్యైకస్యాథ భార్యాతు వసోహో వాసవ విక్రమ. ఆ ద్యునామక వసువు యొక్క భార్య ఆ ఆవును చూసి చాలా ఆనందం తనకు అయ్యింది. తన భర్తకు ఆ ఆవు గురించి చెప్పింది, చూపించింది. ద్యవే వై దర్శరామాస తాం గాం గోవృషభేక్షణ. ఆ ఆవు ఎంత అద్భుతంగా ఉందో చూడండి అని ఆవును చూపించింది భార్య. తరువాత ఆ ఆవును చూసి ఆ ఆవు గురించి ఆ భర్త చెబుతూ ఉన్నాడు. ఏతచ్ఛ్రుత్వాతు సాదేవి నృపోత్తమ సుమధ్యమ తమువాచ అనవద్యాంగి భర్తారం దీప్తదేశం దేవి వారుణే రసితే క్షణ. ఈ ఆవు వశిష్ఠ ఋషుల వారిది. అస్యాహ క్షీరం, దాని మహిమను చెబుతూ ఉన్నాడు. ఈ నందిని యొక్క పాలను ఎవరు తాగుతారో వారికి 10,000 సంవత్సరాల వరకు ఆయుష్యం పెరుగుతుందట. అలాంటి పాలు అద్భుతమైన ఔషధం. దశవర్ష సహస్రాన్ని సజీవేత్ స్థిర యౌవన. 10,000 సంవత్సరాల వరకు బ్రతకడం మాత్రమే కాదు, యువకుడుగా తను బ్రతుకుతాడట. అలాంటి అద్భుతమైన సామర్థ్యం ఆ పాలకుంది. చూడండి, అలాంటి పాలతో తను యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞం చేయడం ద్వారా ప్రజలందరికీ లాభం కలుగుతుంది. ఒకరికి మాత్రమే కాదు, ప్రపంచానికే క్షేమం దానివల్ల, ప్రపంచానికే లాభం దానివల్ల. ఏ ఆవు పాలను త్రాగితే ఒక మనిషి 10,000 సంవత్సరాల వరకు స్థిర యవ్వనాన్ని సంపాదించుకుంటాడో, ఆ ఆవు యొక్క నెయ్యితో యజ్ఞం చేస్తే ప్రపంచానికే క్షేమం కలుగుతుందట. చూడండి, ఒకవైపు స్వార్థం, మరొక వైపు పరార్థం. ఇంతున్నా కూడా వశిష్ఠ ఋషుల వారు దాన్ని, ఆ పాలను వారు మాత్రమే త్రాగటానికి, స్వార్థం కోసం మాత్రమే ఉపయోగించుకోలేదు. వశిష్ఠ ఋషుల గొప్పతనాన్ని ఆలోచించండి. పాలను ఎందుకోసం వృధా చేస్తారు, ఎందుకోసం అభిషేకం, ఎందుకోసం అగ్నిలో దాన్ని పోస్తారు ఆజ్యాన్ని అని ఆక్షేపణ చేస్తూ ఉంటారే. త్రాగొచ్చు కదండి, నేనే త్రాగొచ్చు కదా పాలను, నేనే తినొచ్చు కదా నెయ్యిని, ఎందుకని అగ్నిలో వేయడం అంటే, అగ్నిలో ఆజ్యాన్ని వేయడం వలన
ఆహుతిని దేవతలకు సమర్పించడం వలన, ఆహుతిని భగవంతునికి సమర్పించడం వలన ప్రపంచానికి క్షేమం కలుగుతుంది, లోకక్షేమం దానివల్ల కలుగుతుంది. ఎలాంటి స్వార్థాన్ని పరిత్యజించిన వారు బ్రాహ్మణులు గమనించండి. తమ దగ్గర ఉన్న నెయ్యిని కూడా అగ్నిలో వేసి తన్మూలకంగా యావత్ ప్రపంచ క్షేమాన్ని తలపెట్టేవారు బ్రాహ్మణులు. అలాంటి మహానుభావులు వశిష్ఠుల గురించి ఆ ద్యునామక వసువు తన భార్యకు తెలుపుతూ ఉన్నాడు. తెలియని విషయాలను తెలపాలి అంటే దానిపైన, ఆ ఆవుపైన మోహం కలగకూడదు అనే ఉద్దేశ్యంతో ఆ భార్య ఆ గోమాత గురించి చెబుతూ ఉంటే, ఇలాంటి అద్భుతమైనది, ఇలాంటి స్వార్థాన్ని విడనాడి పరార్థం కోసం ఆ ఆవును ఉపయోగిస్తూ ఉన్నారు మహానుభావులు అని నమస్కారం చేశారు ద్యునామక వసువుల వారు. దాన్ని విన్న తరువాత తనకు అనిపించింది, ఆ ద్యునామక వసువు యొక్క భార్య కనిపించింది, అదేంటి ఇలాంటి ఆవును వ్యర్థం చేయడం ఆ పాలను అని తను చెప్పింది. లేదు, భూలోకంలో నా స్నేహితురాలు ఉంది. మా ఇరువురి స్నేహితం చిరకాలం ఉండాలంటే తను చిరకాలం బ్రతకాలి, కానీ మనుషులకు చిరకాలం బ్రతికే అవకాశం లేదు. కనుక నా స్నేహితురాలు సుఖంగా బ్రతకాలంటే ఆ ఆవు నాకు కావాలి. అదేంటి, పాలు తీసుకొని వస్తే చాలు కదా, ఆవు కావాలి అని ఎందుకు అనుకోవడం? చూడండి, స్వార్థపూరితమైన ఆలోచన ఆ ద్యునామక వసువు భార్యకు వచ్చింది. ద్యునామక భార్యకు అలాంటి వరాంగి అని తన పేరు. ఆ వరాంగికి ఆలోచన వచ్చింది, స్వార్థపూరితమైన ఆలోచన కదండి. అలాంటి ఆలోచన వచ్చి భర్తకు తను చెప్పింది, యావదస్యాపయపీత్వా సా సఖీమమానద మానుషేషు భవత్వేక జరారోగ వివర్జిత. ఎందుకని తనపై అంత ప్రేమ అంటే, ఆ భూలోకంలో ఉన్న తన స్నేహితురాలు పేరు కూడా వరాంగి అట. ఏకనాంని సదా ప్రీతి అంటారు కదండి. కనుక తనతో స్నేహం చిరకాలం ఉండాలనే ఉద్దేశంతో, తను చిరజీవి కావాలనే ఉద్దేశంతో ఆ ఆవు నాకు కావాలి, ఆ ఆవును నాకు తెచ్చిపెట్టి నన్ను సంతోషపరచాలి అని తను భర్తకు వేడుకుంది. యయౌ క్రోధవశం సద్యశాపచ వసంస్తదా. సరే అన్నాడు. తన సహోదరులకు చెప్పాడు, ఇలా వశిష్ఠుల ఆ ఆవును నేను అపహారం చేయనున్నాను, మీరందరూ సహాయం చేయాలి. సరే, వారందరిలో స్నేహం ఉంది, చేయకపోతే ఆ స్నేహం విడిపోతుందో ఏమో అన్న భయంతో 7 కూడా సహాయం చేయడానికి సిద్ధమయ్యారు. ఆ అన్నదమ్ముల్లో అంతటి ప్రీతి, అంతటి బాంధవ్యం. ఈ మాటను వినకపోతే తను మాకు దూరం అవుతాడేమో, తను మా గురించి ఏమని ఆలోచిస్తాడో ఏమో, మా స్నేహానికి భంగం కలుగుతుందో ఏమో అని 7 అనుకున్నారు. అనుకుని సరే వెళదామని 7 వెళ్ళారు. 8 ఆ ఆవును తస్కరించారు, దొంగిలించి వెళ్ళిన తరువాత వశిష్ఠ ఋషులు ఆశ్రమానికి వచ్చారు. పళ్ళను, పూలను, తులసి మొదలైన వాటివన్నిటినీ తీసుకుని భగవంతుని పూజ చేయడానికని, యజ్ఞం చేయడానికని ఆశ్రమాన్ని ప్రవేశించగా ఆశ్రమంలో నందిని కనపడడం లేదు. నందినిని కనపడకపోతే వశిష్ఠులకు ఆనందమా? లేదు. ఏం జరిగింది? కళ్ళు మూసుకున్నారు, ధ్యానం చేశారు, తెలుసుకున్నారు, శపించారు. ఏ హోమధేవును మీరందరూ దొంగిలించారో, ఏ భావనతో దొంగిలించారు? స్వార్థ భావనతో దొంగిలించారు. ఈ స్వార్థ భావన ఎవరిలో ఉంటుంది? మనుష్యుల్లో ఉంటుంది. కనుక ఆ స్వార్థ భావన కలిగిన మానుష జన్మ మీకు రావాలని వశిష్ఠ ఋషుల వారు శాపమిచ్చారు. వశిష్ఠాంతర్యామి అయిన బ్రహ్మదేవుల వారు కూడా శపించారు. అలా ఆ వశిష్ఠుల వారు శపించగా వారందరూ కూడా నా దగ్గరికి వచ్చారు. 7. అమ్మ, మేము తప్పు చేశాం, సహాయం చేశాం, చిన్న తప్పు కనుక మేమందరం ఆ వశిష్ఠుల దగ్గరికి వెళ్ళాం. ఎవరు శాపం ఇచ్చారో వారే ముక్తిని కరుణించాలని వారి దగ్గరికి వెళ్ళాం. వారు అనుగ్రహాన్ని సంపాదించుకోవాలని వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా వారు మమ్మల్ని అనుగ్రహించారు. మీరు పుడతారు, పుట్టిన క్షణంలోనే మీరు మళ్ళీ మీ రూపాన్ని చేరుకుంటారు అన్నారు. కనుక నువ్వు దయ తలిచితే ఆ పని సక్రమంగా సాగుతుంది. పుట్టిన వెనువెంటనే నువ్వు మమ్మల్ని గంగానదిలో వేస్తే ఆ దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ మా దేహాన్ని మేము పొందుతాం. అలా అనుగ్రహించాలని వారు కోరుకున్నారు. కాబట్టి ఆ వసు దేవతల కార్యాన్ని చేపట్టడానికి నేను ఈ పని చేశాను మహానుభావ. నాకు ఆ పిల్లలపైన ఏ విధమైన దుర్భావన లేదు. నేను చేసింది తప్పు కాదు.
వారిని ప్రార్థించాను. ఆ బాలహత్య వల్ల నాకే విధమైన పాపం కలగకూడదు. తరువాత చంపిన తరువాత నాకు మీకు ప్రేమ అలాగే ఉండాలి. తాత్పర్య నిర్ణయంలో ఈ విషయాలన్నీ వచ్చాయి. నా మధ్య మీ మధ్య ఈ ప్రేమ ఇలా కొనసాగాలి. చంపినందుకు నాపైన ద్వేషం మీకు కలగకూడదు. చెప్పేటప్పుడు చెబుతాం, కానీ చేసిన తర్వాత నేను చెప్పినంత మాత్రాన తను చెయ్యాలా, తను చెయ్యడమా అని ద్వేషం ప్రారంభమవుతుంది. అలా ద్వేషం ఉండకూడదు. మాలో స్నేహం అలా కొనసాగాలని ప్రార్థించి వారి అనుగ్రహాన్ని పొందడం కోసం నేను అలా చేశాను. నేను చేసింది తప్పు కాదు అని తన గాథను వివరించిన తరువాత చాలా సంతోషం అనిపించింది శంతనువుకు. ఆ తరువాత ఆ పుట్టిన ఆ కొడుకును తీసుకుని తనను పోషణం చేయాలి. ఆ తల్లి సుఖాన్ని తను అనుభవించాలి. తల్లి సుఖం లేకుండా తను ఉండకూడదు అనే ఉద్దేశంతో తన లోకానికి తీసుకుని వెళ్ళింది. తన పేరే దేవవ్రత. గంగా పుత్రుడు కాబట్టి గాంగేయ, శంతను పుత్రుడు కాబట్టి శాంతనవా. అలాంటి మహానుభావుడు అతి దివ్యమైన ప్రతిజ్ఞ చేసి, భయంకరమైన ప్రతిజ్ఞ చేసి భీష్మ అనే పేరును పొందాడు. ఆ విషయాన్ని మళ్ళీ మనం తెలుసుకుందామని చెబుతూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరో యో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతా మండలాఖండమండనం. హరి ఓం.